హాయ్ గాయ్స్, ఈ రోజు ఒక రియల్ స్టోరీ చూద్దాం. ఒక సోల్జర్ యుద్ధానికి వెళ్ళాడు. అటాక్ చేస్తున్న ఫ్లైట్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల శత్రు దేశంలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత ఎన్ని చిత్రహింసలు పడ్డాడు, చివరకు తన దేశానికి వచ్చాడా లేదా అనేదే ఈ సినిమా. రియల్ స్టోరీని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఈ సినిమా పేరు రెస్క్యూ డాన్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. కట్ చేస్తే 1965లో వియత్నాం లో జరుగుతున్న యుద్ధాన్ని చూపించారు. వియత్నాం లోని అడవుల్లో అమెరికా విధ్వంసం సృష్టిస్తోంది. వియత్నాం లోని స్థావరాలపై అమెరికా బాంబులు వేస్తోంది. అమెరికా మరో టీం ను సిద్ధం చేస్తోంది వియత్నాం అడవుల్లో అటాక్ చేయడానికి. ఆ టీం లోనే ఈ సినిమా హీరో ఉన్నాడు. ఒకవేళ అక్కడ చిక్కుకుంటే ఎలా సర్వైవ్ కావాలని సోల్జర్స్ కు ఒక వీడియో చూపిస్తున్నారు. ఆ వీడియో చూసి అంతా నవ్వుకుంటున్నారు. ఆ మిషన్ ను ఎలా సక్సెస్ చేయాలని నాయకుడు బ్రీఫింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నలుగురిని 4 యుద్ధ విమానాల్లో పంపించారు. అంతా కూడా వారికి ఇచ్చిన టార్గెట్లలో బాంబులు వేస్తున్నారు. హీరో కూడా బాంబులు వేస్తుంటే సాంకేతిక లోపం వల్ల అతని విమానం యొక్క వింగ్ విరిగింది. ఫ్లైట్ పడిపోతుంటే హీరో దూకాడు. ఇప్పుడు శత్రు దేశంలో చిక్కుకున్నాడు. హీరోను చూడగానే తుపాకులతో వెంబడిస్తున్నారు. నేరుగా అరటి తోటలోకి వెళ్లిన అతడు చెత్తంతా మీదేసుకుని కనిపించకుండా చేసుకున్నాడు. వెంబడిస్తూ వచ్చిన శత్రువులు అతన్ని గమనించకుండా దాటుకుంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత బయటకు వచ్చిన హీరో తన చేతిలో ఉన్న శాటిలైట్ ఫోన్ ను ఒక చోట పాతి పెట్టాడు. పొలాల్లోకి నడుచుకుంటూ వెళ్ళాడు. తినడానికి ఏదో దొరికితే దాన్ని ప్యాకెట్ లో వేసుకున్నాడు. చాలా సేపు తిరిగి సాయంత్రం రెస్ట్ తీసుకుంటుంటే పైనుంచి హెలికాప్టర్లు చక్కర్లు కొడుతుంటే గమనించాడు. తన టీమ్మేట్సే వస్తున్నారని. బయటకు వచ్చేసరికి అవి వెళ్లిపోయాయి. వెంటనే అతడు పక్కనే ఉన్న ఒక పెద్ద రాయి పైకి ఎక్కి సిగ్నల్స్ ఇచ్చాడు. చుట్టూ చూస్తే చెట్టు చేమలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. చేతిలో ఉన్న చిన్న అద్దపు ముక్క పట్టుకుని దానికి సూర్యుడిని ఫోకస్ చేసి హెలికాప్టర్లకు సిగ్నల్ ఇస్తున్నాడు. కానీ ఎండను తట్టుకోలేక కొంచెం సేపట్లోనే పక్కనున్న ఏరు దగ్గరకు వెళ్లి నీళ్లు తాగాడు. తిరిగి చూస్తే శత్రువులు హీరోను పట్టుకున్నారు. హీరోకు సంకెళ్లు వేసి పక్కనున్న గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ చూస్తే అన్ని గుడిసెలే ఉన్నాయి. అక్కడున్న వారంతా ఇతన్ని చాలా కోపంగా చూస్తున్నారు. ఊరు మధ్యలోకి తీసుకెళ్లారు. ఎర్రటి ఎండలో పడుకోబెట్టి సంకెళ్లు వేశారు. కాళ్ళు చేతులను కట్టేసి ఒక రోజంతా ఎండలోనే ఉంచారు. ఇప్పుడు ఆ గ్రూపు కట్లు విప్పేసి హీరోను దట్టమైన అడవిలోకి తీసుకెళ్తున్నారు. ఒక చోట రెస్ట్ తీసుకోవడం కోసం ఆగారు. అప్పుడు గ్రూప్ నాయకుడు కర్రలను రాపిడి చేస్తూ మంట పుట్టిస్తున్నాడు. వీళ్ళు నిప్పును ఇలా ఏర్పాటు చేసుకుంటారా అని హీరో చూస్తున్నాడు. సడన్ గా పైనుంచి హెలికాప్టర్ తిరుగుతుండడంతో వాళ్ళంతా చాటుకు వెళ్లి దాక్కుంటున్నారు. హెలికాప్టర్ వెళ్లిపోయిన తర్వాత హీరోను పట్టుకుని బాగా కొడుతున్నారు. హలో, ఆ హెలికాప్టర్ ను నేను పిలవలేదయ్యా అని చెప్తుంటే ఇతడు చెప్పేది వారికి అర్థం కావట్లేదు. ఇంకోసారి నీ మనుషులకు సిగ్నల్స్ ఇచ్చావనుకో ఇక్కడే కాల్చి పడేస్తామని బెదిరించారు. ఆ అడవిని దాటుకుంటూ పక్కనున్న గ్రామానికి వచ్చారు. అప్పుడు కూడా హెలికాప్టర్ పైనుంచి ఎగురుతోంది. హీరో కనిపించట్లేదని అమెరికా ఆర్మీ మొత్తం వెతుకుతూనే ఉంది. కానీ ఇతన్ని కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు హీరోను బండిలో ఎక్కించుకుని అడవిలో ఉన్న ఒక బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ చూస్తే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. అతనికి ఎదురుగా హీరోను కూర్చోబెట్టారు. మాకు వ్యతిరేకంగా మీరెందుకు యుద్ధం చేస్తున్నారు అని హీరోని అడిగాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నేను యుద్ధం చేయడానికి రాలేదు, పైలట్ కావాలని అనుకున్నా. చివరకు పైలట్ అయ్యాను. ప్లేన్ క్రాష్ అయ్యి ఇక్కడ పడ్డా అని చెప్పాడు. సరే, నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాలంటే ఈ లెటర్ లో సైన్ పెట్టు అని పొలిటీషియన్ ఇచ్చాడు. ఆ లెటర్ లో ఏముందంటే అమెరికా గురించి తప్పుగా రాశారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ అన్యాయంగా వియత్నాం పై దాడులు చేస్తోంది అని రాసి ఉంది. అది చూసిన హీరో దీనిపై నేను సైన్ చేయలేను అన్నాడు. సైన్ చేస్తే 2 వారాల్లో మేమే నిన్ను రిలీజ్ చేస్తామన్నారు. కానీ హీరో అసలు ఒప్పుకోలేదు. అయితే నీ ఇష్టం అని పొలిటీషియన్ అన్నాడు. ఇక హీరోను బయటకు తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారు. అతని కాళ్ళు కట్టేసి తాడు కొనను గేదెకు కట్టారు. గేదె పరిగెత్తుతుంటే ఇతన్ని లాక్కెళ్తోంది. అది చూసి ఊరంతా నవ్వుతున్నారు. కాసేపట్లోనే హీరో మైకంలో పడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తే ఇప్పుడు తాడుకు తలకిందులుగా వేలాడుతున్నాడు. హీరో యొక్క శరీరానికి చీమల పుట్టను కట్టారు. చీమలు శరీరం అంతా పాకుతూ కుడుతుంటే నరకం అనుభవించాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టి బావిలో పడేశారు. తనివి తీరా చిత్రహింసలు పెట్టారు. మరుసటి రోజు పర్వతాల మధ్యలో ఉన్న క్యాంపుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక అతనికి అప్పగించారు. ఈ క్యాంప్ లో ఉన్న ఒక అతడు హీరో యొక్క షూ విప్పించాడు. ఇతన్ని తీసుకెళ్లి పెద్ద కాంపౌండ్ లో ఉన్న ఒక గుడిసెలో బంధించాడు. అప్పుడే హీరో గమనించాడు, ఇతని గుడిసె పక్కనే చాలా మంది అమెరికన్లను కూడా బంధించారు. మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతుంటే నీలాగే మమ్మల్ని కూడా ఖైదీలుగా పట్టుకున్నారని చెప్పారు.
అప్పుడు హీరో యొక్క ఆ గదికి కొంతమంది వచ్చారు. పెద్ద కర్రను తీసుకొచ్చారు. దాన్ని కింద పడేసి హీరోను పడుకోబెట్టి ఆ కర్రకున్న రంధ్రాల్లో హీరో యొక్క కాళ్లను బంధించారు. చేతులకేమో సంఖ్యలు, కాళ్ళకేమో మోయలినంత బరువుతో ఉన్న కర్రతో బంధించారు. ఇక హీరో ఇంచు కూడా కదలలేకపోతున్నాడు. ఆ రాత్రంతా హీరో అలాగే ఉన్నాడు. మరుసటి రోజు హీరోను బయటకు తీసుకొచ్చి కట్లు విప్పారు. అప్పుడే పక్క గుడిసెల్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. ఒక 5-6 ఉన్నారు. వారితో హీరో మాట్లాడాడు. ఒక్కొక్కరు హీరోకు వాళ్ళ పేరు చెప్పి పరిచయం చేసుకున్నారు. ఇంతకీ ఎన్నాళ్ళుగా మీరు ఇక్కడ ఉన్నారు అని హీరో అడిగితే ఒకరేమో 2.5 సంవత్సరాలు, ఇంకొకరేమో 3 సంవత్సరాలు అని ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అందులో ఒక అతని పేరు డ్యూన్. అతన్ని సంవత్సరం క్రితం ఫ్లైట్ నుంచి పట్టుకున్నారట. జుట్టు బాగా పెరిగి గడ్డంతో ఉన్నాడే ఇతని పేరు జీన్. ఏ రోజుకైనా మనల్ని వదులుతారు, నమ్మకం మాత్రం కోల్పోకండి అని చెప్తున్నాడు. వీళ్ళంతా జాలీగా మాట్లాడుకుంటుంటే ఆ గ్రూప్ లోని ఒకడు వచ్చి వీళ్ళందరినీ తరిమి కొట్టాడు. అప్పుడు జీన్ హీరోకు లోకల్ గా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఈ ఖైదీలందరినీ ఒకడు చూసుకుంటున్నాడే, వాడు హిట్లర్ లాగా ప్రవర్తిస్తుంటాడు. చాలా క్రూరమైన వాడు. వాడితో ఎట్టి పరిస్థితుల్లో గొడవ పాడకూడదని చెప్పాడు. ఆ తర్వాత మరుగుజ్జును చూపించారు. మన శత్రువుల్లో వీడొక్కడే మంచివాడు అని చెప్పాడు. అక్కడ మనిషి యొక్క వెదురు బొంగు ఇచ్చారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కడుక్కోవడానికి వాటిని ఉపయోగిస్తారు. కాసేపు అయ్యాక అంతా గుడిసెలోకి వచ్చి కూర్చున్నారు. హీరో ఏమంటున్నాడంటే, కావాలంటే మీరు ఇక్కడే ఉండండి, కానీ ఈ రోజు రాత్రే నేను ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతా అన్నాడు. అప్పుడు డ్యూన్ ఏమంటున్నాడంటే, నువ్వు అనుకున్నట్లు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం అంత ఈజీ కాదన్నాడు. అడవి మధ్యలో ఈ జైలు ఉంది. ఇక్కడ నుంచి గాని బయటికి వెళ్ళావనుకో నీళ్లు దొరకక 2 రోజుల పాటు నరకం అనుభవించి చనిపోతావు అని చెప్పాడు. అంతేకాదు నడుచుకుంటూ వెళ్తే అడుగులను టాక్ చేసుకుంటూ ఈజీగా వచ్చి పట్టుకుంటారు అని చెప్పాడు. ఈ గుడిసె మనకు జైలు కాదు, ఈ అడవే మనకు జైలు అంటున్నాడు. అప్పుడు హీరో వర్షాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడిగాడు. 5-6 నెలలు పడుతుంది అని చెప్పారు. అంత టైం మరి నేను వెయిట్ చేయలేను కదా అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు జీన్ ఏమంటున్నాడంటే, ఒకవేళ వర్షం పడినా కూడా ఇక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ జైలుకు ప్రతిరోజు 6 కావలిగా ఉంటారు. పగలే కదా ఉంటారు, మరి రాత్రి పారిపోతా అని హీరో అంటుంటే, రాత్రే మనకు అసలైన వేదన ఉంటుంది అంటున్నారు. ప్రతిరోజు రాత్రి వరుసగా పడుకోబెట్టి పెద్ద పెద్ద మొద్దులకు మన కాళ్లను లాక్ చేస్తారు. అప్పుడు ఇంచు కూడా కదలలేమని చెప్పారు. అప్పుడు హీరో ఎవరి దగ్గరైనా మేకు ఉందా అని అడిగాడు. ఎందుకు, మేకుతో అందరిని పొడిచి చంపేసి పారిపోతావా ఏంటి అని హేళన చేస్తున్నారు. అప్పుడు ఒకడు మాత్రం మేకులు ఎక్కడ ఉంటాయో నాకు తెలుసన్నాడు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ గుడిసె బయట కావలికి ఉండే వాళ్ళు చేతులు కడుక్కుని తుడుచుకోవడానికి ఒక క్లాత్ ను మేకుకు తగిలించారు. దాన్ని హీరోకు చూపించారు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, నేను 1 2 3 చెప్పగానే ఒక్కొక్కరు ఒక్కో దిశ వైపు నడుచుకుంటూ వెళ్ళండి, నేను చెప్పేది మాత్రం చేయండి అని 1 2 3 అన్నాడు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో దిశ వైపు వెళ్లారు. అది చూసిన కాపలాదారులు గన్ తీసి ఒక్కొక్కరి వెనక వెళ్తున్నారు. అక్కడ మరుగుజ్జు మాత్రమే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లిన హీరో పళ్ళు తోముకుంటున్నట్టు పేస్ట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. నైస్ గా మేకును తీసి పాకెట్ లో వేసుకున్నాడు. ఆ మేకును రాళ్లతో కొడుతూ షార్ప్ చేశాడు. ఆ రోజు రాత్రి ఎప్పట్లాగే మొద్దులకు వీళ్ల కాళ్లను లాక్ చేసి కాపలాదారులు వెళ్లి పడుకున్నారు. అప్పుడు హీరో నోటి లోపల దాచుకున్న మేకును బయటకు తీశాడు. చేతులకు సంఖ్యలు వేశారు కదా, ఆ లాకులో పెట్టి తిప్పాడు. సంఖ్యలు ఓపెన్ అయ్యాయి. అది చూసి మిగతా వారంతా ఆశ్చర్యపోయారు. హీరో కొన్నేళ్ల క్రితం జర్మనీలో ఉన్నప్పుడు అక్కడ ఈ విద్యను నేర్చుకున్నాడు. అది ఇప్పుడు హీరోకు ఉపయోగపడింది. ఆ మేకుతో అందరి సంఖ్యలను ఓపెన్ చేశాడు. ఏం చెప్తున్నాడంటే, మన చేతికి ఎప్పుడు ఒక సంఖ్యలు మాత్రం లాక్ చేసే ఉండాలి. ఎందుకంటే ఎవరైనా సడన్ గా వచ్చారనుకోండి, వెంటనే ఇంకో చేతికి లాక్ చేసుకుని పడుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పాడు. ప్రతిరోజు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సెకండ్లలోనే ఓపెన్ చేయగలుగుతున్నారు. మరుసటి రోజు ఉదయం మాట్లాడుకుంటున్నారు. డ్యూన్ ని చూస్తూ, మనం ఎక్కడున్నామో తెలుసా అని హీరో అడిగాడు. యాక్చువల్ గా వీళ్ళు లావోస్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి ఎలాగైనా థాయిలాండ్ కు వెళ్ళామనుకో మనం సేఫ్ అని హీరో అన్నాడు. ఈ అడవిని దాటుకుంటూ వెళ్తామన్న నమ్మకం నాకు లేదు అని డ్యూన్ అన్నాడు. అప్పుడు జీన్ రాగానే, ఈ అడవి గురించి ఎవరికి బాగా తెలుసు అని హీరో అడిగాడు. వాళ్ళలో ఫిజిట్ అనే ఒక అతన్ని చూపించాడు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే సడన్ గా పైనుంచి 2 ఫ్లైట్లు తిరుగుతున్నాయి. అది చూసిన శత్రువైన హిట్లర్ వీళ్ళే వాటికి సిగ్నల్ ఇచ్చారని అనుకున్నాడు. అందువల్ల డ్యూన్ ను తుపాకీతో కాల్చాడు. అప్పుడు అంతా భయపడిపోయి గుడిసెలోకి వెళ్లారు. అదృష్టవశాత్తు ఆ బుల్లెట్ డ్యూన్ యొక్క చెవిని చింపుకుంటూ వెళ్ళింది. అతడు లోపలికి వచ్చాక హీరో గాయాన్ని చూస్తున్నాడు. అక్కడికి వచ్చిన హిట్లర్ వీళ్ళని చూసి చాలా నవ్వుతూ
చూస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఒక్కో నిమిషం ప్రాణ భయంతో విలవిలలాడిపోతున్నారు. రాత్రి కాగానే వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు, త్వరగా వర్షం రావాలి, లేకపోతే మనం ఇంకా కష్టపడాల్సి వస్తుంది అని హీరో అన్నాడు. కానీ జీన్ ఏమంటున్నాడంటే వర్షాలు రావడానికి ముందే మనల్ని రిలీజ్ చేస్తారని అంటాడు. ఒకవేళ నువ్వు గాని ఎస్కేప్ అయ్యావనుకో, ఆ కోపంతో మిగతా వాళ్ళైన మా మీద వాళ్ళు కోపం తీర్చుకుంటారు. ఇదెందుకు నీకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు. అప్పుడు హీరో అయితే మనమంతా కలిసి ఎస్కేప్ అవుదామని అంటున్నాడు. కానీ జీన్ అస్సలు వినిపించుకోవట్లేదు. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అరిచి అందరినీ పిలుస్తా అన్నాడు. ఏం చేయాలో హీరోకు అర్థం కావట్లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు వియత్నాం ఆర్మీకి చెందిన వాళ్ళు ఈ క్యాంపుకు వచ్చారు. వీళ్ళంతా లోపల పడుకుంటుంటే లోపలికి వచ్చిన ఒక లేడీ సోల్జర్ వీళ్ళ పాకెట్ లోపల ఏదైనా ఉందా అని చెక్ చేస్తోంది. అప్పుడు ఆమెకు అద్దపు ముక్క దొరికింది. దాన్ని చూడగానే ఆమె బాగా అరుస్తోంది. అప్పుడు హీరో దీన్ని షేవ్ చేయడం కోసం దగ్గర పెట్టుకున్నా అని చెప్పాడు. వచ్చిన సైన్యం కాసేపట్లోనే వెళ్లిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళు బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ కాపలా గ్రూప్ లో ఒక అతనికి కొత్తగా తుపాకీ ఇచ్చారు. దీన్ని ఎలా కాల్చాలి అని అతడు చూస్తున్నాడు. సడన్ గా చేయి తగలగానే అది కింద పడింది. తనంతట తానుగా చుట్టూ తిరుగుతూ కాలుస్తోంది. అప్పుడు అంతా భయపడిపోయి దాచుకున్నారు. అప్పుడు అదృష్టవశాత్తు ఎవరికి బుల్లెట్ తగలలేదు. హీరో ఒక విషయం గమనించాడు. వీళ్లకు తినడానికి ఇచ్చిన భోజనం కింద పడి ఉంది. హీరో దాన్ని తీసుకొచ్చాడు. వీళ్ళు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఒక పెద్ద కుండ నుంచి నీళ్లు తీసుకెళ్తారు. ఆ కుండ కింద చిన్న కంపార్ట్మెంట్ గా హీరో తయారు చేశాడు. అందులో ప్రతిరోజు కొంత భోజనాన్ని దాచిపెడుతున్నాడు. దాన్ని మిగతా వాళ్లకు కూడా చూపించాడు. ప్రతిరోజు మీకు ఇచ్చే భోజనంలో కొంత అన్నాన్ని ఎండకు ఎండబెట్టండి. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి సీక్రెట్ కంపార్ట్మెంట్ లో దాచిపెట్టండి. మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేటప్పుడు తినడానికి భోజనం అవసరం పడుతుంది కదా, అందుకు మనం ఇప్పటి నుంచే ఆహారాన్ని సేకరించాలి అన్నాడు. ఇంతకీ ఎలా తప్పించుకోగలం అని అడిగితే ఆ కాపలాదారులు లంచ్ టైం అప్పుడు ఉన్న చోటే తుపాకులు పెట్టి కిచెన్ లోపలికి తినడానికి వెళ్తారు. వాళ్ళు తిరిగి రావడానికి 5-10 నిమిషాలు అవుతుంది. ఆ లోపలే మనం వెళ్లి తుపాకులను తీసుకోవాలి. వాళ్ళను రౌండ్ అప్ చేసి వాళ్ళ కాళ్ళు చేతులను కట్టేయాలి. ఆ తర్వాత ఈ క్యాంపును మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత అమెరికా హెలికాప్టర్లకు సిగ్నల్ ఇచ్చి వాటిని ఇక్కడికి రప్పించాలి. ఇలా ప్లాన్ వేసుకున్నారు. దాన్ని అమలు చేయడం కోసం మరుసటి రోజే రంగంలోకి దిగారు. ఉదయం ఒక కాపలాదారుడు వచ్చి వీళ్లను లేపి వెళ్ళాడు. వెంటనే హీరో తన సంఖ్యలను విప్పుకున్నాడు. చిన్న అద్దపు ముక్క ఉందే, దాన్ని ఒక కర్రకు కట్టాడు. గుడిసె రంధ్రం గుండా బయట పెట్టి చూస్తున్నాడు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తున్నాడు. ఇతడు చూసి అంతా చెప్తుంటే సడన్ గా ఈ గుడిసె వైపు ఎవరో వస్తున్నట్లు అనిపించింది. వెంటనే అద్దాన్ని తీసేశారు. ఇక చేతులకు సంఖ్యలు వేసుకున్నారు. ఏమీ తెలియనట్లు పడుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళు భోజనం చేసేటప్పుడు అక్కడికి వచ్చిన మరుగుజ్జు రహస్యంగా హీరోకు ఒక అన్నం ముద్ద ఇచ్చి వెళ్ళాడు. అతడు మంచివాడు కాబట్టి వీళ్ళు తినడానికి ఎక్స్ట్రాగా భోజనం అప్పుడప్పుడు ఇస్తుంటాడు. కానీ వీళ్ళంతా దాన్ని తీసుకెళ్లి సీక్రెట్ గా దాచిపెడుతుంటారు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు అద్దం ముక్కను పైకి పెట్టి చూస్తున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, తుపాకులు ఎక్కడ పెడుతున్నారు అనేది అంతా గమనిస్తున్నారు. ఒక రోజు కాపలాదారులంతా నిద్రపోయిన తర్వాత హీరో తన సంఖ్యలు విప్పుకున్నాడు. వాళ్ళు గుడిసెలో ఉన్నారు కదా, అడుగున వెదురు బొంగులతో బేస్ తయారు చేశారు. వాటికున్న తాళ్లను హీరో కట్ చేశాడు. దాని గుండా కిందకు వచ్చాడు. కాంపౌండ్ లో ఉన్న ఆ కర్రలకున్న తాళ్లు కూడా తెంపేశాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. ఈ దారి గుండానే ఎస్కేప్ కావాలని ప్లాన్ వేసుకున్నారు. తప్పించుకునేటప్పుడు తాళ్లు తెంపడం కష్టం అవుతుందని ముందుగానే తెంపేశాడు. హీరో అంతా రెడీ చేస్తున్నాడు. కానీ అతడు ఎదురు చూస్తున్నట్లు వర్షం మాత్రం రావట్లేదు. వర్షం ఎప్పుడు వస్తుంది అని మిగతా వారిని అడిగితే ఇంకా 2-3 నెలలు పట్టొచ్చేమో అన్నారు. కానీ అన్నాల పాటు వీళ్ళు వెయిట్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళ క్యాంపులో భోజనం కొంచెం కొంచెంగా తక్కువ అవుతూ వెళ్తోంది. అక్కడ ఉన్న కాపలాదారులే ఆకలితో ఉంటున్నారు. భోజనం మాత్రం అయిపోయిందనుకో, వాళ్ళు మనల్ని చంపడానికి కూడా వెనుకాడరు. అంతకంటే ముందే మనం ఎస్కేప్ కావాలి అని హీరో చెప్తున్నాడు. అప్పుడు జీన్ ఇది తప్పైన ఐడియా, మనం పారిపోకూడదు అని అంటుంటే మీలో ఎవరు నాతో వస్తారు అని హీరో అడిగాడు. అప్పుడు జీన్ తప్ప మిగతా వారంతా హీరోతో వస్తామని చెప్పారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు క్యాంప్ లో భోజనం అయిపోయింది. వీళ్ళు తినడం కోసం ఒక బౌల్ నిండా పురుగులిచ్చారు. వీళ్ళు ఇదే తిని తీరాలి, వేరే దారి లేదు. అప్పుడు జీను మనం దాచిపెట్టాం కదా, ఆ అన్నం తింటా అన్నాడు. అది వినగానే హీరోకు కోపం వచ్చింది. అది నీ భోజనం మాత్రమే కాదు, మన కోసం దాచిపెట్టిన భోజనం అది, అందులో చేయి పెట్టొద్దు అంటుంటే జీన్ వినట్లేదు. నేను చెప్పేది గాని వినలేదనుకో, ఈ రోజు రాత్రి నీ చేతికి ఉండే సంఖ్యలను విప్పను, కీ నా దగ్గరే ఉంది అని హీరో అన్నాడు. అప్పుడు జీన్
డీన్ కు కోపం వచ్చింది. భోజనం ఉన్నా కూడా అది తప్పించుకుని పారిపోయేటప్పుడు ఉపయోగపడుతుందని బాధను భరించుకుంటూ హీరో ఆ పురుగులను తింటున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. హీరో ఎదురు చూస్తున్న వర్షమేమో రావట్లేదు. ఒక రోజు సడన్ గా పైనుంచి హెలికాప్టర్ ఎగురుతున్న శబ్దం వినిపించింది. అప్పుడు హిట్లర్ వీరి రూమ్ లోకి వచ్చాడు. హీరోతో పాటు అందరినీ కొట్టి తుపాకులను కింద కాలుస్తూ బెదిరించి వెళ్లారు. ఇదంతా చూసిన డ్యూన్ మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇకపై ఈ బాధలను నేను భరించలేను అని ఏడుస్తున్నాడు. కానీ హీరోనే అతన్ని ఓదార్చాడు. నువ్వేం బాధపడకు, మనం ఎలాగైనా ఎస్కేప్ అవుతామని హీరో ధైర్యాన్ని ఇచ్చాడు. ఇకపై ఇక్కడే ఉంటే మనల్ని చంపేస్తారు. రేపే ఎస్కేప్ కావాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం వీళ్ళను లేపి వెళ్ళగానే లంచ్ టైంలో వీళ్ళు పైకి అద్దాన్ని పెట్టి అందరూ కిచెన్ కు వెళ్లారా లేరా అని చెక్ చేశారు. వెళ్లారని తెలియగానే కింద ఆ బేస్ ను ఓపెన్ చేశారు. దాని నుంచి బయటకు వచ్చారు. ప్లాన్ ఏంటంటే హీరో డ్యూన్ ఇటువైపు వెళ్లి కిచెన్ లో ఉన్న వారిని బంధిస్తారు. ఇంకోవైపు మిగతా వాళ్ళంతా కిచెన్ బయటకు వచ్చి అక్కడ రౌండ్ అప్ చేస్తారు. ప్లాన్ ప్రకారం హీరో నైస్ గా వెళ్లి కిచెన్ బయట కాపలాదారులు గన్నులు పెట్టారు. ఆ గన్నులను తీసి మిగతా వారికి ఇచ్చి మీరందరూ వచ్చి కిచెన్ లో నన్ను మీట్ కండి అని చెప్పి పంపించాడు. హీరో డ్యూన్ మాత్రం కిచెన్ వైపు వస్తున్నారు. అక్కడ కొంతమంది కాపలాదారులు తింటున్నారు. సడన్ గా తుపాకీతో హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇదే టైంలో అలర్ట్ అయిన ఆ హిట్లర్ తుపాకీ తీసి కాలుస్తున్నాడు. ఇక వేరే దారి లేక హీరో గన్ తో అందరినీ కాలుస్తున్నాడు. కొందరు పరుగెత్తుతున్నారు. కానీ హిట్లర్ ఇంకొంతమంది చనిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో వైపు పరిగెత్తారు. మరుగుజ్జు మాత్రం భయపడి అక్కడే కూర్చున్నాడు. అప్పుడు హీరో అతన్ని చూస్తూ ఇక నువ్వేమీ చేయకు, వెనక్కి తిరిగి చూడకుండా పారిపో అన్నాడు. అతడు కూడా పారిపోతున్నాడు. కానీ హీరో చెప్పిన ప్లాన్ ప్రకారం మిగతా వాళ్ళంతా కిచెన్ వైపు రానేలేదు. వాళ్ళు అసలు కనిపించడమే లేదు. ఆ తర్వాత డ్యూన్ హీరో అక్కడ ఉన్న భోజనాన్ని ప్యాక్ చేసుకుని బయటకు వెళ్తున్నారు. ఆ క్యాంపు నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే జీన్ తో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడగానే హీరోకు చాలా కోపం వచ్చింది. ప్లాన్ ప్రకారం వీళ్ళు కిచెన్ వైపు రాకుండా ఇంకో వైపు వెళ్లిపోయారు. మీ వల్ల మేం చచ్చేవారం కదరా అని తిడుతున్నాడు. మీరు ద్రోహం చేశారు, అందువల్ల మీ దారి మీది మా దారి మాది అని హీరో అన్నాడు. హీరో డ్యూన్ ఒక మార్గంలో వెళ్తున్నారు. అప్పుడు జీన్ ఇంకొకతడు ఇంకో వైపు వెళ్లారు. కొంచెం దూరం వెళ్ళాక చూస్తే హీరో ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న వర్షం పడుతోంది. డ్యూన్ హీరో చాలా ఆకలితో ఉన్నారు. ఇన్నాళ్లుగా వాళ్ళు దాచిపెట్టిన అన్నాన్ని తీసి తింటున్నారు. అప్పుడు సడన్ గా ప్రవాహం వచ్చి వీళ్ళను తాకింది. ఎలాగోలా అందులోంచి తప్పించుకున్నారు. ఇక ఆగకుండా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. వీళ్ళు వెళ్తుంటే ఒక ఏరు పారుతోంది. చిన్న పడవ లాంటిది కట్టి ఈ ఏరులో తేలుకుంటూ వెళ్దామని అనుకున్నారు. అక్కడ ఉన్న కర్రలన్నీ కలిపి తాడుతో కట్టారు. చిన్న పడవలాగా తయారు చేసి దానిపైన డ్యూయన్ ను కూర్చోబెట్టాడు. అతడు కనిపించకుండా ఆకులను వేశాడు. హీరో దాన్ని తోసుకుంటూ ఈదుతూ వెళ్తున్నారు. కొంచెం దూరం వచ్చారు. అప్పుడు భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే ఒక చోట ఈ ఏరులోని నీళ్లు కిందకు దూకుతున్నాయి. సరైన సమయంలో హీరో బాగా ఆలోచించి అక్కడి నుంచి బయటకు వచ్చారు. కానీ వీళ్ళు ఇంతసేపు కట్టిన ఆ పడవ కింద పడిపోయి ముక్కలు ముక్కలైంది. ఈ ఏరుగుండా వెళ్తూ ఎస్కేప్ అవుదామని అనుకున్నారు. కానీ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇక దారి తెలియక ఆ అడవిలో అటు ఇటు తిరుగుతున్నారు. 24 గంటల పాటు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. నిద్రపోలేక ఆకలితో అలమటిస్తూ చాలా కష్టపడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వర్షం ఆగింది. మళ్ళీ వీళ్ళు అడవిలోంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఒకతడు ఏరులో చేపలు పడుతున్నాడు. మనం ఏదో ఊరు వైపు వచ్చామని వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక అక్కడే దాచుకుని అతడు వెళ్లే వరకు వెయిట్ చేశారు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఈ తుపాకీని కొన్ని రోజులుగా మనం మోస్తూనే ఉన్నాం. దీంతో మనం ఒక్క మృగాన్ని కూడా వేటాడలేకపోయాం. ఒకవేళ దీన్ని పేల్చినా కూడా ఆ శబ్దం విని శత్రువులు వస్తారు. ఈ ఒక్క తుపాకుతో శత్రువులను కాల్చి చంపలేము. అందువల్ల ఇది నో యూజ్ అని తుపాకులను తీసి ఏరులో విసిరేశారు. ఇక వారం రోజుల పాటు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అప్పుడు అడవి మధ్యలో ఒక గ్రామాన్ని చూశారు. అక్కడ చాలా గుడిసెలు పాడుబడి ఉన్నాయి. అందులో ఒక్కరు కూడా లేరు. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని ఒక గుడిసెలోకి వెళ్లారు. రెస్ట్ తీసుకున్నాక వెళ్లిపోదామని హీరో అంటుంటే ఇక నేను కదలలేను అని డ్యూయన్ అన్నాడు. నన్ను ఇక్కడే వదిలి నువ్వు వెళ్లిపో అంటుంటే లేదు లేదు ఇంకొంచెం దూరమే, నడిస్తే మనం వెళ్లిపోవచ్చు అని హీరో అన్నాడు. సడన్ గా అటువైపు 2 హెలికాప్టర్లు వస్తున్న శబ్దం వినిపించింది. మన వాళ్ళు వచ్చారు రా అని హీరో ఎగురుకుంటూ వస్తూ హెలికాప్టర్లకు సిగ్నల్స్ ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఇతన్ని చూడనే లేదు. ఇప్పుడు వీరు నమ్మకాన్ని కోల్పోయారు. ఏం చేయాలరా అని ఇద్దరు అక్కడే కూర్చున్నారు. డ్యూన్ చాలా నీరసించిపోయాడు. అందువల్ల హీరో అతన్ని
పడుకోమన్నాడు. ఈ రోజు రాత్రి నేను మంట పెడతాను, ఎలాగైనా మన వాళ్లకు సిగ్నల్ ఇస్తాను, మనల్ని వెతుకుంటూ మన వాళ్ళు వస్తారు అని చెప్పాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే 2 కర్రలను రాపిడి చేస్తూ నిప్పు రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మంట ఏర్పడింది. అక్కడున్న గుడిసెలకు నిప్పంటించాడు. అప్పుడు పాడుబడిన ఊరంతా కాలిపోతోంది. ఆ మంటలను చూసి వీళ్ళు అనుకున్నట్లుగానే అమెరికన్ హెలికాప్టర్లు అటువైపు వచ్చాయి. హీరో సంతోషంగా వాటికి ఎదురుగా వెళ్లి చేతులు చూపిస్తున్నాడు. కానీ వాళ్ళేమో ఇతడు శత్రువు అని తుపాకులతో కాలుస్తున్నారు. జస్ట్ మిస్ లో హీరో తప్పించుకున్నాడు. నిద్రపోతున్న డువెన్ బయటకు వచ్చి చూస్తే హీరో ఒంటరిగా ఉన్నాడు. హెలికాప్టర్ లేదు, అందులోని మనుషులు లేరు. ఇప్పుడు ఇతడు మంట పెట్టడం వల్ల శత్రువులు కూడా చూసే ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళు ఇక్కడికి రావచ్చు, అందువల్ల ఇక్కడ ఉండొద్దు అని బయలుదేరుతున్నారు. వీళ్ళు వెళ్తుంటే ఒక చిన్న పిల్లాడు నీళ్లు తీసుకెళ్తున్నాడు. అతన్ని చూడగానే వీళ్ళు భయపడ్డారు. అప్పుడు సడన్ గా ఆ గ్రామస్తులంతా కత్తులతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కోపంలో అరుస్తుంటే వీళ్ళు చేతులెత్తి మొక్కుతున్నారు. అప్పుడు సడన్ గా ఒకడు కత్తితో వచ్చి డ్యూన్ యొక్క తలను నరికాడు. ఇది చూసి హీరోకు చాలా కోపం వచ్చింది. కత్తిని లాక్కొని అటు ఇటు తిప్పుతున్నాడు. అప్పుడు గ్రామస్తులంతా భయపడి పారిపోయారు. హీరో అక్కడి నుంచి వేగంగా పారిపోతున్నాడు. అడవిలోకి వచ్చి ఒంటరిగా తిరుగుతున్నాడు. లోకల్ వాళ్ళంతా హీరో కోసం వెతుకుతున్నారు. కానీ వాళ్లకు కనిపించకుండా హీరో దాక్కుంటూ వెళ్తున్నాడు. ఒకానొక సమయంలో హీరో మానసికంగా కుంగిపోయాడు. చనిపోయిన డ్యూన్ ఇతని పక్కనే కూర్చుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. అలాగే అక్కడే పడుకున్నాడు. మరుసటి రోజు తెల్లారి లేచాడు. అప్పుడు ఒక పాము అటువైపు వెళ్తోంది. ఆకలితో ఉన్న హీరో ఆ పామును చంపి దాన్ని కొరుక్కు తిన్నాడు. అదే టైంలో పైనుంచి ఏరోప్లేన్ ఎగురుతోంది. వెంటనే హీరో అక్కడ ఉన్న ఒక పెద్ద ఆకును విరిచాడు. దాన్ని అటు ఇటు ఊపుతున్నాడు. దాన్ని చూసిన వారంతా హీరోను గమనించారు. వాళ్ళలో వాళ్ళే కమ్యూనికేట్ చేసుకున్నారు. 2 నిమిషాల్లో 2 హెలికాప్టర్లు వచ్చాయి. తాడు వేసి ఇతన్ని పైకి లాగారు. తన వాళ్ళను చూసిన తర్వాత హీరో సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. హెలికాప్టర్ల శబ్దం విని శత్రువులు కూడా వచ్చారు. పైనుంచే వాళ్ళను తుపాకులతో కాలుస్తూ హీరోను కాపాడి తీసుకెళ్లారు. పక్కనే ఉన్న అమెరికన్ ఎయిర్ ఫోర్స్ క్యాంపుకు తీసుకెళ్లారు. వెంటనే సిఐఏ గ్రూప్ కు చెందిన 2 వచ్చి మెడికల్ క్యాంపుకు హీరోను తీసుకెళ్లారు. నువ్వు ఉన్న చోట ఎవరున్నారు, ఎలా ఉన్నారు అని విచారణ చేస్తున్నారు. అప్పుడు అక్కడికి కరెక్ట్ గా ఒక హెలికాప్టర్ వచ్చి దిగింది. అందులోంచి హీరో యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కేక్ తో వచ్చారు. ఆ కేక్ ను పెద్ద బండిలో పెట్టి తోసుకుంటూ వచ్చారు. సిఐఏ ఆఫీసర్లను పర్మిషన్ అడిగి మా ఫ్రెండ్ తో మేము విడిగా మాట్లాడాలి అన్నారు. ఇక హీరోతో మాట్లాడుతున్నారు. అప్పుడు హీరోతో ఏమంటున్నారంటే, రేయ్, ఈ సిఐఏ వాళ్ళు కోర్టు కేసు అని నిన్ను ఊరికే వదలరు, మేం చెప్పినట్లు విను అన్నారు. ఆ తర్వాత వీళ్ళు కేకును తోపుడు బండిలో తీసుకొచ్చారే, దాన్ని వేగంగా తోసుకుంటూ వెళ్తున్నారు. ఆ తోపుడు బండి ఉంటుంది, అందులోనే హీరోను పెట్టుకుని తీసుకెళ్తున్నారు. వేగంగా హీరోను ఫ్లైట్ లో ఎక్కించి ఆ చోటు నుంచి ఎస్కేప్ అయ్యారు. వీళ్ళు ఉన్న చోటుకు తీసుకెళ్లారు. హీరోను చూడగానే అక్కడున్న వారంతా ఖుషి అయ్యారు. వీరు వచ్చారా అని అంతా ఎత్తుకుని సంతోషపడుతున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా నచ్చితే వీడియోకు లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.